మత్సా ప్రకాష్ నేను చదువుకుపోయినా పర్లేదు, మా అక్క చదువుకోవాలి, మా అక్క ఎంబీబీఎస్ చేయాలని ఎంత గొప్ప ఉద్దేశం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంది, నువ్వు కూడా నలిగిపోకూడదు, నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు, నీకు మేము అండగా ఉంటాం, నీకు అండగా ఉండటానికి మేము ఆలోచిస్తున్నాం అనేది ఒక సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమం. వారి నాన్నగారు కూడా నా బిడ్డలకి నేను ఏం చేయగలను తపన పడుతుంటే, ఈ రోజున ప్రభుత్వం వస్తుంటే ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకి చిన్న ఆశ కావాలి. మేము ఉన్నామని ఒక చిన్నపాటి ధైర్యం, చిన్నపాటి ఆశ కల్పిస్తే ఎంతకు ఎదుగైనా ఎదుగుతారు. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరన్నా లేరే, మనకి తెలివితేటలు మన ఇట్లా ఇల్లురా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరే అంటే, ఆ రోజున కనుక మనకి ఎదిగే వయసులో సరైన మార్గనిర్దేశం అంటే దిశానిర్దేశం చేయగలిగే వ్యక్తులు ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు సాధించగలం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. పదే పదే మాకు కేబినెట్ మీటింగ్స్లో చెప్తూ ఉంటారు, మాకు సరైన నీళ్ళ అవకాశాలు ఉండేవి కావు, రోడ్ల అవకాశాలు ఉండేవి కావు. ఆయన చెప్పిన దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ ఈ పార్ట్నర్షిప్ ముందు నుంచి కాదు, ఆయన చిన్నప్పటి నుంచే ఉందని దాని మాటల ద్వారా తెలిసింది. గ్రామానికి రోడ్లు లేనప్పుడు తలా ఒక ఎద్దుబండి తీసుకుని మట్టి తోలుకొచ్చి గ్రామానికి ఒక రోడ్డు వేయిస్తే బస్సు ఆగుద్దని ఒక ఉద్దేశంతో ఆయన నాయకత్వపు లక్షణాలు చాలా టీనేజ్ నుంచి, ఇంకా కాలేజీకి వెళ్ళిన దశ నుంచే మొదలైనవి అని నాకు మా మాటలు అర్థమవుతుంటే వారు చెప్తా ఉంటే